అండి, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్ విత్ వైష్ణవి. మళ్ళా ఈరోజు హల్దీ ఫంక్షన్ నైట్ సంగీత్ అయిపోయింది. హల్దీ ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయిపోయాం, జస్ట్ స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ నిన్న వెళ్ళిన ఫంక్షన్ హాల్కి అనమాట. హాయ్ చెప్పినమ్మా. ఫంక్షన్ హాల్కి అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం. నైట్ అయితే ఇవి క్లారిటీగా ఉండవు కదా, అందుకని నైట్ చూపిలా ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, చెట్టు చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా. డెకరేషన్ చూడండి, అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిపి కదా హల్దీ, అందుకని మా పిన్నమ్మ ఏమంటుందంటే, నాకు వీడియోస్ అక్కర్లేదు, నాకు ఫొటోస్ పంపించాలు అంటుంది. ఓకే పంపిస్తా పిన్నమ్మ అని చెప్పాను. అండ్ డెకరేషన్ అయితే చూసారు కదా, ఎంత బాగుందో కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ అక్కడ మార్వాడి కడతారు కదా పైన, అవి కడుతున్నారనమాట. ఆయన మార్వాడి, అందుకే కడుతున్నాడు. మా వాడికి ఆత్రం ఎక్కువ, ఓపిక తక్కువ. అది కట్టినప్పటి నుంచి చెవు ఇరుక్కుంటుంది, ఆ చెవు ఇరుక్కుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది, అక్కడ గుచ్చుకుంటుంది, తీమని చెప్తూనే ఉన్నాడు. ఇది ప్రొద్దుటూరులో రాయల్ కౌంటీ ఫంక్షన్ హాల్ అండి. చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది, చాలా స్పేషియస్గా. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడండి, స్విమ్మింగ్ పూల్. It's got my head all up in the clouds. I think I found it now. Everything I want might be a miracle. No, I'm never coming down. మా పెద్దమ్మని చూసారా, ఫుల్ జోష్ మీద ఉంది. ఇప్పుడు మీకు బ్రైడ్ని గ్రూమ్ని చూపిస్తా వీళ్ళే. అండ్ ఇప్పుడు వాళ్ళు ఎంట్రీ అనమాట. మామూలుగా ఫంక్షన్ హాల్ స్టార్టింగ్ నుంచి ఎంట్రీ విత్ డ్రమ్స్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా, నాకైతే డిఫరెంట్గానే అనిపించింది. అందరూ మస్తు ఎంజాయ్ చేశారు, సూపర్గా. అసలు డ్రమ్స్ తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళే డ్రమ్స్ బీట్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మెయిన్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏజ్ అనేదే మర్చిపోయారు అందరూ. అసలు ఏజ్ తేడా లేకుండానే అందరూ చిన్న పెద్ద ఏం తేడా లేకుండా భలే ఎంజాయ్ చేశారు.
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏదో నలుగు పెట్టాలని అందరు పైకి వెళ్తే బోర్ కొడుతుందని అందరి చేత మ్యూజికల్ చైర్స్ అయితే ఆడిస్తున్నారు. మ్యూజికల్ చైర్స్ అయితే భలే ఎంజాయ్ చేసాం. మా ఊడైతే లాస్ట్ దాకా వచ్చి లాస్ట్లో ఓడిపోయారు. తర్వాత హల్దీ స్టార్ట్ అయింది. అండ్ హల్దీ అయిపోయాక మెహందీ అనమాట. సో అక్కడ కూర్చోడానికి ఒకరికొకరు కొట్టుకుంటూ, అంటే ఫస్ట్ మా పిన్నం వెళ్ళిపోయి పెట్టించుకుంటుంది.
మా బుడ్డోళ్ళిద్దరికీ నీళ్లు కనిపిస్తే చాలు కింద పైన ఏం తెలియదనమాట. సో అక్కడ గన్స్ ఉంటే వాటర్ గన్స్ అవి తీసుకొని ఒళ్ళంతా తడుపుకొని అక్కడ డ్రమ్ముల్లో మునిగి తేలారు ఇద్దరు. అందుకని కాసేపు ఎండలో కూర్చోండి బట్టలారేదాకా. కారు ఎక్కితే మ్యాట్స్ సీట్స్ అన్నీ తడిచిపోతాయని చెప్పి ఎండలో కూర్చోబెట్టాను. మా ఓడికైతే ముళ్ళు గుచ్చుకుంది కాళ్ళు చిన్నోడికి, అందుకని అలా కూర్చోన్నాడు. మా పిన్నమ్మ అయిపోయాక నేను కూర్చున్నా మెహందీకి. పిన్నమ్మ ముందు పెట్టించుకోవడం మంచిదైంది. ఎందుకంటే వాళ్ళు ఒక్క చేతికే పెడుతున్నారంట ముందు వెనుక. సో నేను ముందు వెనుక ఎందుకులే అని చెప్పి 2 చేతులకు ఫ్రంట్ సైడే పెట్టించుకున్నాను. మా పిన్నమ్మ ఒక్క చేతికే బాగాలేదురా అని చెప్పి వాళ్ళ దగ్గర కోన్ తెచ్చుకొని రూమ్కి వెళ్ళాక ఇంకొక చేతికి కూడా నా చేత పెట్టించుకుంది. సో అందరం రిలాక్స్ ఈవినింగ్ మ్యారేజ్కి వద్దామని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. బాయ్ బాయ్.